హరే కృష్ణ. మనం ఇప్పుడు ఇక్కడ ఇస్కాన్ హబీపూర్ టెంపుల్లో ఉన్నాము, మందిరంలో ఉన్నాము. ఇది మా ఇస్కాన్ హబీపూర్ మందిరము. సో ఇస్కాన్ హబీపూర్ నుంచి మనం ఈరోజు ఫులియాకి వెళ్తున్నాము. అక్కడ శ్రీ హరిదాస్ ఠాకూర్ భజన్ కుటీర్ ఉంది. సో ఇక్కడ నుంచి ఆ ప్లేసు 8 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్ ప్రకారం 13 నిమిషాలు తీసుకుంటుంది మన బండిలో వెళ్తే. సో మరి వెళ్దామా? హరే కృష్ణ. సో మనము హరిదాస్ ఠాకూర్ యొక్క భజన్ కుటీర్ ఫులియాకి వచ్చేసాము. సో ఇదే హరిదాస్ ఠాకూర్ యొక్క భజన్ కుటీర్ ఫులియాలో. సో హరిదాస్ ఠాకూర్ గోపాల్ చక్రవర్తితో జరిగిన ఘటన ఆదిసప్తగ్రామంలో, దాని తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ దగ్గరలోనే అద్వైతాచార్య వారి ఇల్లు ఉంది శాంతిపూర్లో. సో అద్వైతాచార్యని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు, ఆయన సాంగత్యాన్ని పొందడానికి. సో అప్పుడు అద్వైతాచార్య హరిదాస్ ఠాకూర్ కోసం అనేసి ఇక్కడ ఒక గుఫ లాంటి ఒక ఇల్లుని ఏర్పరిచారనమాట, భజన కుటీర్ని. ఇక్కడ గంగాకి నది ఒడ్డునే దగ్గరలో హరిదాస్ ఠాకూర్ ఇక్కడ కూర్చొని నేను భజన చేసుకోవడానికి. సో హరిదాస్ ఠాకూర్ ఇక్కడ ప్రతిరోజు 3 లక్షల నామాల్ని, భగవంతుడి నామాన్ని జపం చేసేవారు. ఇప్పుడైతే ముందున్న కాలంలోని గుఫ అయితే లేదు ఇక్కడ. కాకపోతే మన ఇస్కాన్ వారి భక్తి వేదాంత స్వామిజీ చారిటీ ట్రస్ట్ వారు ఇక్కడ ఇది నిర్మించారు. ఇక్కడ భజన కుటీరం మళ్ళీ హరిదాస్ ఠాకూర్ కోసం. లోపల మనం హరిదాస్ ఠాకూర్ యొక్క విగ్రహాన్ని కూడా చూడవచ్చు. Now I will show you one interesting thing. Come with me. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్ట్రక్చర్ని. అసలు ఇది ఏంటి అంటే, దేని గురించి ఇలా కట్టారు హరిదాస్ ఠాకూర్ పక్కన అంటే, ముందు ఇక్కడ ఒక గుఫ లాంటి ప్లేస్ ఉండేది కాబట్టి ఈ గుఫలో హరిదాస్ ఠాకూర్తో పాటు ఇక్కడ ఒక విషపూరితమైన సర్పం కూడా జీవించేది. హరిదాస్ ఠాకూర్కి ఏమీ కష్టం కలగలేదు, కానీ ఆయనను కలుసుకోవడానికి వచ్చిన భక్తులకి, ప్రజలందరికీ, ఆయన సాంగత్యం పొందడానికి వచ్చిన వారందరికీ చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఈ యొక్క విషపూరితమైన సర్పం నుంచి వచ్చే పొగలు, ఇంకా గాలి అది తగిలి చాలామందికి చాలా కష్టం కలిగేది. సో వాళ్ళు భయపడి, భయంతో ఇంకా ఆ కష్టాన్ని ఒకరోజు హరిదాస్ ఠాకూర్తో చెప్పుకున్నారనమాట. మీరు దయచేసి ఇంకొక స్థలాన్ని మార్చుకోండి, స్థలానికి వెళ్ళండి భజన చేసుకోవడానికి, అప్పుడు మేము మీ యొక్క సాంగత్యాన్ని ఇంకా బాగా తీసుకోగలము, మీ దగ్గరికి రాగలము, మీతో పాటు భజన చేయగలము అని అనురోధించుకున్నప్పుడు, అలాంటి రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు హరిదాస్ ఠాకూర్ అన్నారు, సరే మరి అలాగైతే రేపు నేను ఇక్కడ నుంచి వేరే స్థలానికి వెళ్ళిపోతాను భజన చేసుకోవడానికి, ఒకవేళ ఈ యొక్క పాము ఇక్కడ నుంచి, ఈ విషపూరితమైన సర్పం ఇక్కడ నుంచి వెళ్ళకపోతే అని. సో అప్పుడు అందరి ముందే ఈ విషపూరితమైన సర్పము బయటకు వచ్చేసి ఎవరికి ఏమాత్రం హాని చేయకుండా వెళ్ళిపోయింది. సో ఇది మన హరిదాస్ ఠాకూర్ యొక్క గొప్పతనం, ఈ లీలాస్థలి యొక్క గొప్పతనం. ఇంకా ఈ ఘటన ఇక్కడే జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన లీల జరిగింది. అదేంటంటే, మాయాదేవి ఒకసారి ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి పరీక్ష తీసుకోవడానికి ఇక్కడికి వచ్చింది, హరిదాస్ ఠాకూర్ని పరీక్షించడానికి. తో ఒకరోజు రాత్రి వచ్చినప్పుడు ఆమె ఇలా అడిగింది హరిదాస్ ఠాకూర్ని, ఓ హరిదాస్, నీతో నేను సాంగత్యం చేయాలనుకుంటున్నాను. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అన్నారు, అయితే నువ్వు కొంచెంసేపు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే నేను ఒక వ్రతం తీసుకున్నాను, ప్రతిరోజు నేను ఇక్కడ 3 లక్షల నామాలు, భగవంతుడి నామాల్ని జపం చేస్తాను. నా జపం వ్రతం పూర్తయిన తర్వాత నేను సంతృప్తి పరుస్తాను, అప్పటి వరకు నువ్వు ఇక్కడే వేచి ఉండు అని. సో మాయాదేవి వేచి ఉంది. అలా 3 రోజులు గడిచిపోయింది. హరిదాస్ ఠాకూర్ జపం చేస్తూనే ఉన్నారు. తర్వాత మాయాదేవికి అర్థమైపోయింది హరిదాస్ ఠాకూర్ ఎంత గొప్ప మహాన్ భక్తుడో, శుద్ధ భక్తుడో. తర్వాత ఆమె ఆయనకు శరణాగతం అయిపోయి ఆయన దగ్గర నుంచి
ఆమె హరే కృష్ణ మహామంత్రం యొక్క దీక్షను కూడా స్వీకరించింది. హరిదాస్ ఠాకూర్ ఇక్కడే మాయాదేవికి హరినామ దీక్ష ఇచ్చారు. సో ఈ ఘటన కూడా ఇక్కడే జరిగింది. ఇలాంటి అన్ని ఘటనలు ఇక్కడ ఏమేమి జరిగాయన్నీ కూడా ఇక్కడ రాయబడింది బెంగాలీలో. ఒకవేళ మీరు బెంగాలీ లాంగ్వేజ్ కనుక వస్తే భాష మీరు చదువు. ఇక్కడ ఒక అందమైన మందిరం ఉంది. ఇక్కడ మనకి విగ్రహాలు ఉన్నాయి, రాధాకృష్ణ ఇంకా రేవతి బలరాం. సో వాటిని కూడా వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసిన భగవంతుడి యొక్క ఈ కిచెన్ యొక్క కన్స్ట్రక్షను చాలా రీసెంట్గా మన భక్తివేదాంత స్వామి చారిటీ ట్రస్ట్ వారే ఇచ్చేశారు. ఇది చాలా అందమైన ప్రదేశము, ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న ప్రదేశం. ఇక్కడ ఎంతో మంచి చెట్లు, ఇంకా మంచి పువ్వులు, ఇంకా మంచి స్థలం ఉంది. ఇక్కడ భక్తులందరూ కూడా కూర్చొని కథ కీర్తన చేసుకోవచ్చు. ఈ మందిరం వెనకాల చిన్న గోశాల ఉంది. ఈ గోశాలను కూడా మీరు విచ్చేసి ఇక్కడ గోమాత యొక్క దర్శనం కూడా మీరు చేసుకోండి. సో మనము ఇప్పుడు ఇక్కడ గంగా నది ఒడ్డున వచ్చాము. ఈ గంగా నది వచ్చేసి మన హరిదాస్ ఠాకూర్ భజన్ కుటీర్ నుంచి 500 మీటర్లు మాత్రమే. హరిదాస్ ఠాకూర్ ప్రతిరోజు 3 లక్షల నామాలు జపం చేస్తున్నాడు అనేసి కాజీ రాజాకి కంప్లైంట్ చేశాడు, ముస్లిం రాజాకి. తో అప్పుడు ముస్లిం రాజా ఆయనను అన్నారు, నువ్వు ముస్లిం పరివారంలో పుట్టి ఈ విధంగా హిందూ భగవంతుడి నామాన్ని జపిస్తున్నావు కనుక ఇది సరికాదు, మానుకో అని. అప్పుడు హరిదాస్ ఠాకూర్ నాడు లేదు, నేను ఈ భగవంతుడి నామాన్నే జపిస్తాను, భగవంతుడు ఒక్కడే, సో నేను ఏం చేసినా కానీ జపం అనేది ఆపను అంటాడు, హరినామాన్ని. అప్పుడు కాజీ ఇంకా రాజా కలిసి ఆయనకు దండన విధించారు. 22 మార్కెట్లలో ఆయనకు కొరడా దెబ్బలు కొట్టమని. మామూలుగా అయితే 2-3 మార్కెట్లలో ఎవరైనా కొరడా దెబ్బలు తింటే చనిపోతారు. అలాంటిది 22 మార్కెట్లలో కొరడా దెబ్బలు కొట్టమని చెప్పారు. అలాంటి దండన విధించినప్పుడు సిపాయిలు హరిదాస్ ఠాకూర్ని ఈడ్చుకుంటూ వెళ్ళి ఈ ఫులియా మార్కెట్లో 22 మార్కెట్లలో కొట్టారు. అయినా కానీ హరిదాస్ ఠాకూర్ ఎప్పుడు కూడా హరినామాన్ని జపించడం వదలలేదు, నిరంతరం హరినామాన్ని జపిస్తూ ఆనందంగా జపిస్తున్నాడు. 22 మార్కెట్లలో కొట్టిన తర్వాత కూడా ఆయన మృత్యు చెందలేదన్నమాట. అప్పుడు ఆయన కొట్టే సిపాయిలు అలసిపోయి భయపడి, అయ్యా నువ్వు చనిపోకపోతే మా రాజు నన్ను చంపేస్తారు, మమ్మల్ని ఇద్దరిని, అంత ఏం చేయండి, నన్ను రక్షించండి అని. సో అప్పుడు హరిదాస్ ఠాకూర్ వారిపైన దయ చూపి, సరే మీరు చింతించకండి, నేను ఇప్పుడే చనిపోతానని ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు అనుకున్నారు హరిదాస్ ఠాకూర్ చనిపోయాడు. రాజా దగ్గరికి తీసుకెళ్తే, సరే రాజా అన్నాడు ఆయన్ని పాతి పెట్టేయండి అని. కాజీ అన్నాడు లేదు పాతి పెట్టేస్తే ఆయనకు మంచి గతి లభిస్తుంది, అతనికి మంచి గతి లభించకూడదు అంటే, సరే ఏం చేయాలి అని గంగలో పారేద్దామనేసి నిర్ణయించుకున్నారు. గంగలో పారేశారు శరీరాన్ని. ఆయన గంగలో తేలుతూ ఆ యొక్క సమాధి నుంచి బయటకు వచ్చి ఈ నది ఒడ్డున వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్ళి హరినామం చేసుకుంటూ మళ్ళీ భజన కుటీరంకి వెళ్ళి అక్కడే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు తర్వాత రాజాకు తెలిసిన తర్వాత ఆయన వచ్చి క్షమాపణ కోరుకొని, మీరు ఇక్కడ ఎంత జపం చేయాలంటే అంత చేసుకోండి, మీరు మహానుభావులు, మహాపీరులు అనేసి ఆయన క్షమాపణ కోరి ఆయనకు సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చారన్నమాట. హరిదాస్ ఠాకూర్ ఇక్కడ భజన చేసుకోండి. సో మనం తిరిగి వచ్చేసాము ఇస్కాన్ హబీపూర్కి. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్థలాన్ని దర్శించుకోవాలనుకుంటే మా గెస్ట్ హౌస్ ఉంది ఇక్కడ పెద్దది. సో మీరు ఇక్కడ
స్టే చేయొచ్చు, ఇక్కడ ప్రసాదం కూడా తీసుకోవచ్చు. ఇంకా చాలా చాలా ఇలాంటి హోలీ ప్లేసెస్ ఉన్నాయి చుట్టుపక్కల. ఎలాగంటే అద్వైతాచార్య వారి ఇల్లు ఉంది హరిదాస్ ఠాకూర్ భజన్ కుటీర్ కొంచెం ముందు శాంతిపూర్లో. అలాగే బీర్నగర్లో భక్తి వినాయక్ ఠాకూర్ యొక్క జన్మస్థానం ఉంది. చగదాలో జస్రా జగన్నాథ్ మందిరం ఉంది. అంబికా కాలనాలో గౌరీదాస్ పండిత్ యొక్క ప్లేస్ ఉంది. సో ఇలా ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి చుట్టుపక్కల దగ్గరలో. సో ఇక్కడ నుంచి మీరు వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. మీకు వీటి గురించి కూడా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీకోసం చేసి పెడతాను. అలాగే మీరు ఇక్కడ ఉండడానికి ఇంకా ఈ డీటెయిల్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయడానికి నంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఈ నంబర్ మీద కాంటాక్ట్ చేయొచ్చు.